సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో చూస్తున్నారు కదా మనకి హీరో ఎక్స్ట్రీమ్ 250R. సో నేను ఎప్పటి నుంచి వెయిట్ చేస్తాను అనమాట ఈ బైక్ గురించి ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పేసి. అండ్ NS 400 కూడా వచ్చింది, కాకపోతే దాని గురించి కూడా తిరుగుతున్నా. అది కూడా మనకి ఇంకా షోరూమ్లో స్టాక్ లేదంటే రాగానే ఆ వీడియో కూడా వెంటనే చేసేస్తాను. అండ్ ఇంక మనం దీని గురించి మాట్లాడుకుందాం. సో దీని గురించి స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయం అయితే చెప్పాలి మీకు. ఎవరైనా గివ్అవేస్ గురించి ఇంట్రెస్టెడ్ ఉంటే ఒకవేళ ఆల్రెడీ ఒక వీడియో చేశాను, మన ఛానల్ ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇంక మనం ఫ్రంట్ నుంచి మాట్లాడుకుందాం. ఫ్రంట్ చూసుకుంటే మనకి 110 సెక్షన్ టైర్ అయితే ఉంది. 110/70 రేడియల్ టైర్ అయితే కాదు, ఇది నార్మల్ టైరే. అండ్ డిస్క్ చూసుకుంటే మనకి 320mm డిస్క్ అయితే ఇచ్చారనమాట, పెటల్ డిస్క్. ఇది కూడా చాలా చూడడానికి లుక్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనం హార్లీలోని అండ్ మ్యావరిక్లో చూసాం కదా, ఇక్కడ అలా ఇవి కట్స్ వచ్చినాయి మనకి, డైమండ్ కట్ ఫినిష్లు. సో ఇందులో కూడా మనకి సేమ్ ఇచ్చారు. ఇందులో అయితే ఒకటే వేరియంట్ ఉంటుంది, ఇందులో మనకైతే వాటికి ఎక్కువ వేరియంట్స్ అయితే లేవు, సింగిల్ వేరియంట్తో వస్తుంది. ఇది మనకి 110 సెక్షన్ టైర్ వస్తుంది ఫ్రంట్లోని, ఒక మంచి వైట్ టైర్ ఇచ్చారు. అండ్ దాంతోపాటు 320mm డిస్క్ అయితే తీసుకొచ్చారు. ఇందులో మనకి బైబ్రేక్ క్యాలిపర్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఇది మనకి డ్యూయల్ ఛానల్ ఏబిస్తోనే వస్తుంది. అండ్ ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే మనకి మ్యాసివ్ సస్పెన్షన్ అయితే ఉంది, ఇన్వర్టెడ్ టెలిస్కోపిక్. అంటే మనకి అప్సైడ్ డౌన్ ఫోక్స్ అయితే తీసుకొచ్చారు, 43mm. చూడడానికి అయితే చాలా మస్కులర్గా చాలా బాగుంది. అండ్ ఫ్రంట్లో కూడా మనకి మడ్గార్డ్, ఇది డ్యూయల్ టోన్ ఫినిష్ మడ్గార్డ్ అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే మ్యాట్ ఫినిష్ ఉంది. అండ్ ఫ్రంట్లో చూసుకుంటే కొంచెం షైనీగా ఉందన్నమాట. సో ఇది ఏదైతే మనం డ్యూక్స్లో చూస్తామో ఆ టైప్ ఆఫ్ మడ్గార్డ్ అయితే తీసుకొచ్చారు ఫ్రంట్లోని. చూడడానికి అయితే చాలా మస్కులర్గా, చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇంకా ఫ్రంట్లో చూసుకుంటే మనకి ఇది హెడ్ ల్యాంప్ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇది చూడడానికి మనకి ఏంటంటే కొంచెం టీవీఎస్ మనకి RTR సిరీస్ ఉంటుంది కదా, 160 అండ్ 200, సిమిలర్గా దానిలాగే అనిపించింది. బట్ చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ DRL చూసుకుంటే మనకి ఇది కూడా మనకి హెచ్ని అయితే ఇండికేట్ చేస్తుంది. ఇలా ఇక్కడ మనకి హాఫ్ హెచ్ ఉంది, ఇటుపక్క ఒక హాఫ్ హెచ్ ఉంది. సో మధ్యలో మనకి ఇదైతే హెడ్ ల్యాంప్ ఉంది. ఇది మనకి లో బీము, ఇది హై బీము. హై బీమ్లో చూసుకుంటే మనకి ప్రొజెక్టర్ అయితే యూస్ చేశారు, లో బీమ్లో చూసుకుంటే మనకి రిఫ్లెక్టర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ పైన చూసుకుంటే మనకి ఇక్కడ హీరో లోగో ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి ఇండికేటర్స్ అయితే కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి, చూడొచ్చు ఇక్కడ మీరు, ఫ్లెక్సిబుల్ ఇండికేటర్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు మనకి LED ఇండికేటర్స్, ఇందులో మనకి ఆల్ LED లైట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇంకా మనం ఇంజిన్ గురించి మాట్లాడుకోవాలి. ఇంజిన్ వచ్చేసరికి మనకి 250cc DOHC లిక్విడ్ కూల్డ్ 4 వాల్వ్ ఇంజిన్ అనమాట. ఇక్కడ మనం చూడొచ్చు DOHC లేబులింగ్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూడండి, DOHC డబుల్ ఓవర్హెడ్ క్యామ్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్, ఇందులో మనకి స్లిప్పర్ అండ్ అసిస్ట్ క్లచ్ ఉంటుంది. సో దాని బ్యాడ్జింగ్ కూడా ఇక్కడైతే మనం చూడొచ్చు. అండ్ ఇంకా ఇంజిన్ చూసుకుంటే మనకి ఇప్పుడు రీసెంట్గా కరిజ్మా 250 కూడా లాంచ్ చేశారు కదా, కరిజ్మా 250 అండ్ ఇది రెండు కూడా సేమ్ ఇంజిన్ ప్లాట్ఫామ్ అయితే షేర్ చేసుకున్నాయి. అండ్ మనకి ఫ్రేమ్ కానీ ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. బట్ కరిజ్మాలో చూసుకుంటే మనకి అది ఫేడ్ మోటార్ వెహికల్ ఉంటుంది. ఇది ఏంటంటే మనకి ప్రాపర్ నేకెడ్ స్ట్రీట్ బైక్ అనమాట. మనకి హీరో నుంచి ఇదే మనకి ప్రాపర్ నేకెడ్ స్ట్రీట్ బైక్, పవర్ఫుల్ బైక్ అనమాట. ఆల్రెడీ మనకి 160R ఉంది, బట్ 200 సిరీస్లో అయితే ఏం లేదు. ఇది మనకి 200 సిరీస్లో వచ్చింది. అండ్ మేబీ మనకి ఫ్యూచర్లో 400 సిరీస్ నుంచి కూడా రావచ్చు. మ్యావరిక్ ఉంది కదా, దానిలో కూడా మనకి నేకెడ్ వర్షన్స్ వస్తాయని చెప్పి రూమర్స్ అయితే ఉన్నాయి. బట్ చూద్దాం. మ్యావరిక్ అనేది మనకి అది ఒక క్లాసిక్ అండ్ క్రూజర్ టైప్ వెహికల్, బట్ ఇది ఏంటంటే మనకి స్ట్రీట్ నేకెడ్ బైక్ అనమాట. అండ్ ఫ్రంట్లో చూసుకుంటే ఇక్కడ మనకి కొంచెం స్టైలింగ్ ఎలిమెంట్స్ ఉంది, దాంతోపాటు ఇవి చాలా షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయి. సో దాంతో మనకి ఎయిర్ని అయితే ఈజీగా డ్రాగ్ చేస్తే. అండ్ ఇక్కడ మనకి R బ్యాడ్జింగ్ అయితే ఉంది, ఏదైతే 250R ఉంటుందో దాని R బ్యాడ్జింగ్. R అంటే నథింగ్ బట్ రేసింగ్. అండ్ ఇక్కడ చూసుకుంటే ట్యాంక్ దగ్గర మనకి ఎక్స్ట్రీమ్ అని చెప్పేసి ఉంది. అండ్ ఇక్కడ మనకి ఫ్రంట్లో చూసుకుంటే పెద్దది లిక్విడ్ కూలింగ్ రేడియేటర్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా పెద్ద రేడియేటర్ అయితే ఇచ్చారు లిక్విడ్ కూలింగ్కి. అండ్ ఇంకా ఫ్రేమ్ కూడా ఇది మనకి ట్రెలిస్ ఫ్రేమ్తోనే వస్తుంది. ఏదైతే మనకి XMR వచ్చిందో సేమ్ అదే ఫ్రేమ్తో ఇవి కూడా వచ్చాయి అనమాట. ఇది అలాగే ఉంటుంది. అండ్ XMR 250 కూడా మనకి సేమ్ ఇదే ట్రెలిస్ ఫ్రేమ్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఇది మనకి రైడర్ ఫుట్ రెస్ట్. అండ్ దాంతోపాటు ఇది మనకి బ్రేక్ పెడల్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది మనకి పిలియన్ ఫుట్ రెస్ట్. అండ్ రియర్లో చూసుకుంటే మనకి GRS కంపెనీ నుంచి ప్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఉంది. అండ్ ఎగ్జాస్ట్ చూడండి, ఎగ్జాస్ట్ మనకి అండర్ బెల్లి అయితే ఏం రాలేదు, సైడ్కి అయితే వచ్చింది. సేమ్ లైక్ ఎక్స్ట్రీమ్ సిరీస్. ఎక్స్ట్రీమ్లో మనకి అన్ని సైడ్కే ఉంటాయి అనమాట, కిందకి అండర్ బెల్లి అయితే రావు. హీరోలో మ్యాక్సిమం అన్ని మనకి సైడ్కే చూస్తాం, అండర్ బెల్లి ఓన్లీ ఎక్కువ పల్సర్స్లోనే చూస్తూ ఉంటాం. అండ్ ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ విందాం. సో ఎగ్జాస్ట్ నోట్ విన్నారు కదా, ఎగ్జాస్ట్ నోట్ మరీ అంత బేసిక్గా లేదు, కాకపోతే లౌడ్గా ఉంది అండ్ స్పోర్టీగా కూడా ఉంది. సో మీకు మరీ అనే సౌండ్లో అయితే రావట్లేదు. అది మీకు కావాలంటే ఎడిషనల్గా అయితే వేయించుకోవాలి, బట్ ఇది కూడా మీకు బాగానే ఉంటుంది సౌండ్. అండ్ స్వింగామ్ ఇందులో మనకి బాక్స్ స్వింగామ్ వస్తుంది. సో పర్వాలేదు, ఎందుకంటే మనం ఆ ప్రైస్కి ఇంకెక్కువ కంప్లైంట్ చేయలేదు. ఎందుకంటే ఇది మనకి 1.8 lakhs ఎక్స్ షోరూమ్తో అయితే వస్తుంది. ఆ ప్రైస్కి ఇది మనకి ఇందులో వాడిన ఇంజన్ కానీ మిగతా స్పెక్స్ కానీ
అవన్నీ ఎక్సెప్షనల్ చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మనకి 230mm రియర్ డిస్క్ అయితే ఉంది. ఇది కూడా మనకి పెటల్ డిస్క్. దాంతోపాటు ఇక్కడ మనకి ఏబిఎస్ రింగ్ అండ్ బైబ్రీ క్యాలిపర్, సింగిల్ పిస్టన్ క్యాలిపర్ ఉంటుంది రియర్లో. ఫ్రంట్లో చూసుకుంటే మనకి డబల్ పిస్టన్ క్యాలిపర్ ఉంటుంది. రియర్ టైర్ చూసుకుంటే మనకి 150/60 ZR17. ఇది మనకి రేడియల్ టైర్ అయితే ఆఫర్ చేశారు. ఫ్రంట్లో అయితే రేడియల్ టైర్ లేదు, బట్ రియర్లో చూసుకుంటే మనకి రేడియల్ టైర్ అయితే ఆఫర్ చేశారు. అండ్ రియర్ వీల్ చూసుకున్నా మనకి ఏవైతే డైమండ్ కట్స్ చూసాం కదా ఫ్రంట్లో, సేమ్ అలాగే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. సో రియర్ సైడ్ అయితే చూడడానికి అయితే మీకు బండి ఎలా ఉంటుంది. ప్రాపర్గా మనకి ఏంటంటే ఎక్కువ టైల్స్ అయితే ఉంటాయి, టైల్స్ కానీ ఇవన్నీ ఉంటాయి అనమాట, నెంబర్ ప్లేట్ హోల్డర్స్ ఇవన్నీ. కాకపోతే దీనికి ఏంటంటే అలాంటివి ఏం పెట్టలేదు. ఎందుకంటే యూజువల్గా స్పోర్ట్స్ బైక్స్ అంటే మనకి చాలామంది అవన్నీ తీసేస్తూ ఉంటారు, బట్ దీనికి ఏంటంటే చాలా క్లీన్గా ఇచ్చారు. రియర్లో చూడొచ్చు, ఇక్కడ మీకు ఓన్లీ బ్లింకర్సే ఉన్నాయి. అండ్ దాంతోపాటు మనకి టైల్ ల్యాంప్, ఇది కూడా మనకి హాఫ్ హెచ్, సో పైన హెచ్ అయితే లేదు, ఓన్లీ కింద హెచ్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి టైర్ హగర్ అయితే ఉంది. అండ్ దాంతోపాటే మనకి నెంబర్ ప్లేట్ హోల్డర్ కూడా ఇంక్లూడ్ అయితే చేస్తారు అన్నమాట టైర్ హగర్లోనే. ఇక్కడ మీరు చూడొచ్చు. సో టైర్ హగర్నే కొంచెం స్ట్రాంగ్గా చేశారు, చాలా స్ట్రాంగ్ ఉంది టైర్ హగ్గరు. రెగ్యులర్ టైర్ హగ్గర్లా కాకుండా ఇది మనకు కొంచెం ఇదేంటంటే మనకి ఇక్కడ ఐరన్ది ఏవైతే ఫ్రేమ్ ఉందో ఈ ఫ్రేమ్లో మనకి ఇంక్లూడ్ చేశారు కాబట్టి ఇది కొంచెం స్ట్రాంగ్ ఉంది. ఎందుకంటే ఇదే మనకి నెంబర్ ప్లేట్లో కూడా యాక్ట్ అవుతుంది కాబట్టి ఈ ఫ్రేమ్ని అయితే ఇంక్లూడ్ చేశారు. సో దాంతోపాటు ఇది మనకి శారీ గార్డ్ కూడా ఇచ్చారు, బట్ లేడీస్ ఫుట్ రెస్ట్ అయితే లేదు. సో ఇది మనకి స్పోర్ట్స్ వెహికల్ కాబట్టి లేడీస్ ఫుట్ రెస్ట్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. కావాలంటే మీరు అడిషనల్గా వేయించుకోవచ్చు ఏదో ఒక ప్రొవిజన్ పెట్టి. అండ్ చైన్ కూడా మనకి ఇది ఓపెన్ చైన్ వస్తుంది, మీకు తెలిసిందే. ఓపెన్ చైన్ అంటే ఖచ్చితంగా మనకి లూబింగ్ క్లీనింగ్ ఎప్పటికప్పుడు చేయించుకోవాలి, లేదంటే చైన్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. అండ్ సీట్ చూసుకుంటే సీట్ మనకి ఏదైతే రైడర్ సీట్ ఉందో రైడర్ సీట్ చాలా వైడ్గా ఉంది అండ్ బాగుంది, మంచి కంఫర్ట్గా కూడా ఉంది, స్పేషియస్గా కూడా ఉంటుంది రైడర్ సీట్. అండ్ అదే పిలియన్ చూసుకుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది పిలియన్ సీట్. అండ్ గ్రాబ్ హ్యాండ్ అయితే మీకు ఎలా ఉంది, సేమ్ మనకి ఎక్స్ట్రీమ్లో ఏదైతే ఉంటుందో సేమ్ అదే టైప్ ఆఫ్ గ్రాబ్ హ్యాండ్ ఉంది. బట్ పిలియన్ సీట్ కొంచెం ఇది కనెక్టింగ్ వచ్చి ఉంటే కొంచెం మీకు పిలియన్కి అడ్జస్టబుల్ బాగుంటుంది. కాకపోతే ఇది మీకు సింగిల్ అవ్వడం వల్ల అందులో ఇది మనకి చిన్న సీటు. సో లాంగ్ జర్నీస్కి కొంచెం ఇబ్బంది అయితే అవ్వచ్చు, కానీ షార్ట్ జర్నీస్కి అయితే పర్లేదు. లాంగ్ జర్నీస్కి మేబీ కొంచెం ఇబ్బంది అయితే అవ్వచ్చు, బట్ రైడర్కి అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది. చూడొచ్చు మీకు మ్యాసివ్ సీట్ అయితే ఇచ్చారు. కాకపోతే ఇది మీకు కొంచెం హైట్ ఇబ్బంది అయితే అవ్వచ్చు, ఎందుకంటే ఇది మనకి 806mm అయితే వస్తుంది అనమాట. నాకు కూడా కొంచెం ఇది హైట్ ఎక్కువ ఉన్నట్టుగా అనిపించింది నేను ఎక్కినప్పుడు కూడా. ఒకవేళ నేనైతే 5'10" ఉన్నాను, ఒకవేళ మీరు ఎవరైనా ఇంకా తక్కువ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి డెఫినెట్గా, ఎందుకంటే ఇది మనకు కొంచెం హైట్ ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ ఇంకా దీని గేర్స్ విషయానికి వస్తే మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. అండ్ ఇందులో మనకి అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ ఉన్నాయి, కాకపోతే ఇందులో మీకు ఎలాంటి క్విక్ షిఫ్టర్ అలాంటివి అయితే ఏమి ఉండవు అనమాట. అండ్ ఇంకా దీని గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే మనకి 167mm ఈజీగా మనకి సిటీస్కి హైవేస్కి అయితే సరిపోతుంది. బట్ ఎక్కువ ఆఫ్ రోడింగ్కి వెళ్ళే వాళ్ళు అయితే దీన్ని అవాయిడ్ చేయండి, దీని బదులు మీరు ఎక్స్పల్స్కి అయితే వెళ్ళొచ్చు. అండ్ ఇంకా దీని వెయిట్ కూడా ఇది మనకి అరౌండ్ 167 kgs వెయిట్ అయితే ఉంటుంది, పర్వాలేదు. ఒక 250cc వెహికల్కి అయితే మనకి ఈ వెయిట్ అయితే మేనేజబుల్ అనమాట. ఇంకా ట్యాంక్ చూసారా, చాలా మస్కులర్గా ఉంది చూడడానికి. ఇది నాకు చూస్తే ఈ ట్యాంక్ చూస్తే నాకు స్ట్రీట్ ట్రిప్లు అయితే గుర్తొస్తాయి, ట్రైంప్ స్ట్రీట్ ట్రిప్లు. మేబీ ఈ డిజైన్ కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చేమో. నాకైతే చాలా బాగా నచ్చింది. బండి చూడడానికి అయితే చాలా టెంప్టింగ్గా కూడా ఉంది. బండి మీద కూర్చున్న తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది అనమాట బండి. సో ట్యాంక్ చూడండి చాలా పెద్ద దానిలా కనిపిస్తుంది కదా. అండ్ కూర్చున్న తర్వాత కూడా ఇది మనకి ఏదైతే టై సపోర్ట్ ఉంటుందో టై సపోర్ట్ కూడా ఇది మనకి ప్రాపర్గా అయితే ఉందన్నమాట. సో కూర్చోడానికి అయితే చాలా కంఫర్ట్గా ఉంది రైడర్ వైజ్గా. అండ్ ఇంకా హ్యాండిల్ బార్ చూడండి, హ్యాండిల్ బార్ కూడా వైడ్గా ఉంది, బాగానే ఉంది. సో మీరు అడిషనల్గా బయట నుంచి ఏం హ్యాండిల్ బార్ అయితే వేయించుకోవాల్సిన అవసరం లేదు. హ్యాండిల్ బార్ బాగుంది, కంఫర్ట్గా కూడా ఉంది. చూడొచ్చు ఇక్కడ మీరు, నాకైతే చాలా కంఫర్ట్గా ఉంది, కూర్చున్నప్పుడు కూడా బాగుంది. సో ఇంక మళ్ళీ అడిషనల్గా మీరు హ్యాండిల్ బార్ రైజర్స్ కానీ కొత్త హ్యాండిల్ బార్స్ కానీ వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇంకొకసారి స్విచ్ గేర్ గురించి చూద్దాం. సో హ్యాండిల్ బార్ కూడా మనకి బార్ ఎండ్స్ ఉన్నాయి అండ్ క్వాలిటీ బాగుంది, హ్యాండిల్ బార్ క్వాలిటీ అయితే బాగుంది. అండ్ ఇక్కడ క్లచ్ గేరు, సో క్లచ్ కూడా చాలా లైట్ ఉందన్నమాట. చూడొచ్చు ఇక్కడ మీరు, సింగిల్ ఫింగర్తో లాగడానికి అయితే ఉంది. నేను మామూలుగా ఎక్కువగా సింగిల్ ఫింగర్ వాడుతూ ఉంటా. సో చాలా లైట్గా ఉంది క్లచ్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి పాస్ స్విచ్ ఉంది, లైట్ పాస్ స్విచ్ ఉంది, ఐబీమ్ పాస్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి కంట్రోల్ జాయ్స్టిక్ బటన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి టర్న్ ఇండికేటర్ది అండ్ ఇది హార్న్. అండ్ అలాగే మనం ఇటువైపు చూసుకుంటే ఇక్కడ మనకి 3 బటన్స్ ఉన్నాయి. ఇది మనకి హజార్డ్, ఇది మనకి ఇగ్నిషన్ ఆన్, ఇంజిన్ ఆన్కి. అండ్ ఇది చూసుకుంటే SOS బటన్. హీరోలో ఏంటంటే మనకి మ్యాక్సిమం వెహికల్స్ అని SOS బటన్ ఇంక్లూడ్ చేస్తుంది. ఇందులో కూడా మనకి SOS బటన్ అయితే ఇంక్లూడ్ చేస్తున్నారు. కాకపోతే ఇది మనకు ఒకటే వేరియంట్, మీరు ఏ వేరియంట్ తీసుకున్నా ఇదైతే మనకు వస్తుంది. ఇందులో ఓన్లీ మనకి కలర్సే ఉంటాయి అనమాట, 2-3 కలర్స్ ఉంటాయి. ఇది మనకి బ్లాక్ కలరు, ఇంకొకటి రెడ్ ఉంటుంది, ఇంకొకటి లైమ్ ఎల్లో కలర్ టైప్లో ఉంటుంది. ఏదైతే మనకి 160 ఉందో సేమ్ ఆ కలర్లో ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మీరు మధ్యలో కూడా మనకు కొంచెం బాగుంది. ఇక్కడ అల్యూమినియం టైప్ ఆఫ్ కలర్లు అయితే ఇచ్చారు, చూడడానికి లుక్ బాగుంది. అండ్ కీ చూద్దాం. సో కీ చూడండి, కీ అయితే మనకి టిపికల్ హీరో కీ లాగే ఉంది, పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. మనం హీరోలో ఎగ్జామ్ఆర్లో చూసాం కదా, సో ఆ టైప్ ఆఫ్ కీయే, పెద్దగా చేంజ్ లేదు. ఒకసారి కన్సోల్ ఆన్ చేసి చూద్దాం. కన్సోల్ కూడా సేమ్ హీరోలో ఉన్నట్టే ఉంది. ఇక్కడ మనకి ఏవైతే
వార్నింగ్స్ ఉంటాయి కదా, న్యూట్రల్, సైడ్ స్టాండ్ వార్నింగ్, ఇంజిన్ వార్నింగ్, ఇంజిన్ ఆయిల్, ఇండికేటర్ ఆర్ హజార్డ్, ఇది మనకి హై బీమ్, లో బీమ్ది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి పెట్రోల్, ఇది మనకి ఏబిఎస్ వార్నింగ్. సో మ్యాక్సిమం అన్ని వార్నింగ్స్ అయితే ఇందులో ఉన్నాయి. అండ్ ఇంకా మనకి డిస్ప్లే చూసుకుంటే గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది, ఇంజన్ టెంపరేచర్ ఉంది, ఇక్కడ మనకి ఫ్యూయల్ గేజ్, ఇది ఆర్పిఎం మీటర్, స్పీడోమీటర్ ఉంది, ఇక్కడ టైం ఉంది. అండ్ ఇది చూసుకుంటే ఇందులోనే మనకి మారుతాయి అనమాట. ఒకసారి చూపిస్తే చూడండి, ఇది మనకి మోడ్స్ ఇందులో చూసుకుంటే మనకి. అండ్ ఇక్కడ మనకి చూడండి సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంది, అండ్ ఫ్యూయల్ రేంజ్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ట్రిప్ బి, ట్రిప్ ఏ, ఓడోమీటర్, స్టాటిస్టిక్స్ అంటే టాప్ స్పీడ్ ఇవన్నీ ఉంటాయి కదా, 0 to 60 ఎంత స్పీడ్ వెళ్ళింది, 0 to 100. నెక్స్ట్ ల్యాప్ టైమర్ ఉంది, మ్యూజిక్ కంట్రోల్ అంటే ఒకవేళ మనం మ్యూజిక్ అది ప్లే చేస్తుంటే కంట్రోల్ చేసుకోవడానికి. నావిగేషన్ పెట్టుకుంటే నావిగేషన్కి. అండ్ అపిరెన్స్, సో ఈ అపిరెన్స్ మనం మార్చుకోవచ్చు, ఆటోలో పెట్టుకోవచ్చు, నైట్ పెట్టుకోవచ్చు, డే పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఆటోలో ఉంది. పెట్టుకోవాలంటే మీకు ఇక్కడ ఇది ఆప్షన్ బటన్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేస్తే మనకి ఏంటంటే ఆటో, నైట్, డే అని ఉంది. సింపుల్, వీటితోనే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా పెడితే మనకి పైకి కిందకి వెళ్తాయి అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ ఆటోలో పెట్టి మళ్ళీ ఇది నొక్కేయాలన్నమాట. ఇది నొక్కితే మనకి చూడండి ఆటోలో సెట్ అయిపోద్ది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి మోడ్స్ ఉన్నాయి, ఏబిఎస్ మోడ్స్, రోడ్ అండ్ ట్రాక్ అని చెప్పేసి ఉంది కదా. ఇది మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి అప్ బటన్ ఉంది కదా, సో చూడండి ఓన్లీ ఈ బటన్ మనం వాడాలి. ఈ బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలన్నమాట. చేసి పట్టుకుంటే మనకి ఇది మోడ్ అయితే మారుతుంది. ఇప్పుడు ట్రాక్ అయితే వచ్చింది. సో మళ్ళీ సేమ్ అది లాంగ్ ప్రెస్ చేస్తే మనకి మళ్ళీ రోడ్కి అయితే వచ్చింది. సో అలా అనమాట, అంతే, ఇవే ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు యాప్ కనెక్టివిటీ ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు హీరో యాప్ అని చెప్పేసి ఉంటుంది, ఇక్కడ మీకు ఉంది కదా. దాంతోపాటు ఇక్కడ మనకి ట్యాంక్ పైన E20 లోగో ఉంది. అండ్ ఇక్కడ మనకి ట్యాంక్ డిజైన్, దాంతోపాటు మనకి ఇక్కడ యూఎస్బి చూద్దాం, ఇది టైప్ సియా, టైప్ ఏ ఇచ్చారా, టైప్ ఏ సాకెట్ ఇచ్చారు. ఒకవేళ మీ దగ్గర టైప్ ఏ కేబుల్ ఉంటే ఈజీగా పెట్టుకోవచ్చు, టైప్ సి ఉంటే అవ్వదు, టైప్ ఏ కేబుల్ అయితే ఉండాలి దీనికి. అండ్ మిరర్స్ చూడండి చాలా స్లీక్గా అయితే ఇచ్చారు మిరర్స్. సో ఇది స్పోర్ట్స్ బైక్ కాబట్టి ఎక్కువ వెయిట్ యాడ్ చేయకూడదు, అందుకని దీంట్లో కూడా చాలా స్లీక్గా అయితే ఇచ్చారు. సో ఇది గైస్ వీడియో, ఇది మనకి టోటల్గా హీరో ఎక్స్ట్రీమ్ 250R గురించి అనమాట. ఇంకా దీని ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే ఇది మనకి ఎక్స్ షోరూమ్ 1.8 lakhs పెట్టారు. అండ్ ఆన్ రోడ్ చూసుకుంటే మనకి 2,22,000 అయితే ఉంది ప్రజెంట్ మనకి హీరో ప్రీమియాలో. సో ఒకవేళ మీరు హీరోలో ప్రీమియం రేంజ్ వెహికల్స్ ఏమైనా చూద్దాం అనుకుంటే డెఫినెట్గా హీరో ప్రీమియాకి అయితే విజిట్ అవ్వండి. ఎందుకంటే వీళ్ళ దగ్గర హార్లీ డేవిడ్సన్, ఎక్స్పల్స్ అండ్ హీరో ఎక్స్ట్రీమ్ సిరీస్ అయితే 160 అండ్ 200 అండ్ ఎగ్జామార్ సిరీస్, హీరో వేదా సిరీస్ ఇవన్నీ ఇక్కడే ఉంటాయి అనమాట. ఇది ఓన్లీ మనకి ఏంటంటే టాప్ ఏదైతే మనకి ప్రీమియం వెహికల్స్ ఉంటాయో అవి మాత్రమే ఇక్కడ ఉంటాయి. సో ఒకవేళ మీరు ప్రీమియం వెహికల్స్ చూస్తుంటే హీరో ప్రీమియం అయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ మీకు ఏదైతే అడ్రస్ కావాలో అవన్నీ మీకు డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది గైస్ వీడియో ఇస్తే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఉంటారు కదా వాళ్ళకైతే షేర్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ బాయ్.